గంగాదేవి రాజకీయ కుటుంబ సభ్యులందరికీ కూడా మా బలాల పండుగ శుభాకాంక్షలు. అలాగే కొవ్వూరు టౌన్ లో ఉన్నటువంటి రాజులందరికీ కూడా మా ఉదయపూర్వటువంటి బలాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో మేము ఈ ఎంతో అత్యంత వైభవంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కుటుంబ సమేతంగా రంగ వైభవంగా మరి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత మరి గత ఒక 15 రోజులు ఈ పనిముట్లన్నీ కూడా అటక మీద పెట్టేసి తర్వాత ఇదంతా కూడా ఒక మూల పడేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఒక 15 రోజులు ఎప్పుడు పండుగ వస్తుందన్న పండుగ కోసమే మన అందరూ కూడా ఎదురు చూసి ఈ యొక్క బలాల పండుగ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా మరి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా రంగరంగ వైభవంగా చక్కగా మరి జరుపుకున్నటువంటి బలాల పండుగ కార్యక్రమానికి ఈ రోజు వచ్చేసినటువంటి పిల్లలకి పెద్దవాళ్ళు అందరికీ కూడా మా బలాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తరాలు కూడా చదువుకుని ఉద్యోగాలు వెళ్ళిపోతున్నా సరే మేము వృత్తుల్ని కాపాడుకుంటూ ఆ ప్రభుత్వానికి మేము ఒకటి విన్నవించుకుంటున్నామండి. ఈ వృత్తుల్ని ప్రతి సంవత్సరం కూడా ఘనంగా మేము చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహం తీసుకుంటూ మా వృత్తులు ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. రజక కుటుంబ సభ్యులందరికీ బలల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మేము ప్రతి సంవత్సరము ఈ బలల పండుగ కోసం ఎదురు చూస్తూ బలల పండుగ రాగానే కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో అత్యుత్సాహంగా మా సంఘంలో యొక్క పెద్దవారి సహకారంతో సంఘంలో యూత్ యొక్క ప్రోత్సాహంతో ఈ బలల పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది ప్రస్తుత రోజుల్లో కనుమరుగైపోతున్న కులవృత్తుల్లో మా పెద్దవారి సహకారంతో మేము ఉద్యోగాలు ఉన్నా ఆ సమయానికి ఈ పండుగని సక్రమంగా జరుపుకోవడానికి ఈ సంఘంలో సభ్యులందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. ప్రస్తుత రోజులు అన్ని కనుమరుగైపోతున్నాయి. మేము ఆ కనుమరుగైపోతున్నా సరే మేము అందరం కలిసి ఈ కులవృత్తిని కాపాడుకుంటూ ప్రతి సంవత్సరం సంక్రాంతి వెళ్ళిన చివరి ఆదివారం ఆ జనవరిలో చివరి ఆదివారం ఈ బలల పండుగని ఎంతో ఘనంగా నిర్వహించుకొని మా యొక్క కులదేవతని ఘనంగా మేము పూజించుకుంటున్నాం. ఇలాగా ఈ తరుణంలోని మా యొక్క కులవృత్తుల్లో భాగాలైన బల్లలు కానీ ఇస్త్రీ బెండ్లు కానీ మా యొక్క కుల దైవంలో సంబంధించిన ప్రతి పనిముట్టికి ఘనంగా పూజ చేసుకుని వాటిని పూజించుకుంటూ ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా మేము పూర్తి చేసుకుంటున్నాం.